హాయ్ అండి. అస్సలాములైకుం. నానిమ్మ రెసిపీకి స్వాగతం అండి. ఇవాళ చంద్రకాంతలు చేసుకుందామండి. ఆ చేసి విధానం ఎలాగో మీకు చేర్చి పెడతాను. ఆ ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతారండి. ముందుగా ఒక కప్పు, ఈ కప్పుతోటి కప్పు పెసరపప్పు తీసుకున్నాను. ఇప్పుడు 2 సార్లు బాగా నీళ్ళేసి ఇది మనం కడిగేసుకోవాలి. ఇప్పుడు కొద్దిసేపు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు నేను ఏ కప్పుతోటి అయితే నేను పప్పు తీసుకున్నాను, అదే కప్పుతో 4 కప్పులు వాటర్ వేస్తున్నాను. ఇందులో ఇంకా 4 కప్పులు వాటర్ వేసాను. కొంచెం పొలిగ్గా ఉడికిన వరకే ఉడకబెడదాం మూత పెట్టి. ఒకసారి మూత వేసుకుందాం. దీని మీద ఈ కప్పుతో 2 కప్పులు బెల్లం వేసుకుందాం. 2 కప్పులు బెల్లం. ఏ కప్పుతో పప్పు తీసుకున్నామో ఆ కప్పుతో 4 కప్పులు నీళ్ళు, 2 కప్పులు బెల్లం, 1 కప్పు పప్పు. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. కొద్దిగా చోడ వేసుకుందాం. కొంచెం చోడ అంతే, తిని చోడ. ఇప్పుడు 2 కప్పులు బియ్యం పిండి వేస్తున్నాను. 2 కప్పులు బియ్యం పిండి, ఇదే కప్పుతో 2 కప్పులు. 1 కప్పు, అదే కప్పుతో కప్పు మైదా పిండి. చాలా సూపర్గా వస్తాయండి, గొల్లగా వస్తాయి. చాలా టేస్ట్గా ఉంటాయి. ఇలా చేస్తుంది చాలా ఈజీ. ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుందాం. ఒకసారి ఇది పిండి అంతా ఇలా కలిపిసుకుందామండి. చూసారా, మీకు అన్ని లెక్క మీదే చెప్పాను. 1 గ్లాసు పప్పు, 4 గ్లాసుల నీళ్ళు, 2 గ్లాసుల బియ్యం పిండి, 1 గ్లాసు మైదా పిండి, 2 గ్లాసులు 2 కప్పులు బెల్లం. మళ్ళీ చెప్పమంటారా? 1 గ్లాసు పప్పు, 4 గ్లాసుల నీళ్ళు, 2 గ్లాసులు బెల్లం, మళ్ళీ అందులో కొంచెం సాల్ట్, కొంచెం తిని చోడ, చిటుకుడు, కొంచెం నెయ్యి, తర్వాత 2 కప్పులు బియ్యం పిండి, 1 కప్పు మైదా పిండి. అంతేనండి. ఇగో ఇది చపాతీ పిండిలా తీసుకొని మీకు ఏ షేపులు కావాలంటే ఆ షేపులు చేసుకోండి. చంద్రకాంతలు చేయడం చాలా ఈజీ అండి. ఇది కొద్దిసేపు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కొంచెం నెయ్యి పోసుకొని బల్ల మీద ఇలా రాసుకోవాలి. ఇదంతా టేబుల్ వేసుకున్నాం. అది ఇప్పుడు ఇదంతా ఇలా పిసికేసుకోవాలా. మీకు కాలు చేతికి అంటుకుంటుంది అనుకుంటే కొంచెం నెయ్యి రాసుకోండి. ఇంకా అంటుకోకుండా ఉంటుంది. అలా చూడండి, అసలు అంటుకోలేదు. ఇంకా ఇలాగ 2 భాగాలు చేసుకోవాలి. అలాగా కొంచెం మందంగా ఒత్తుకోవాలా. ఇప్పుడు ఈ అంచులు ఉన్నాయి కదండి, అంచులు అలా కోసేసుకోవాలి. ఈ మళ్ళీసరికి మళ్ళీ చేసుకోవచ్చు, అదేం పాడైపోవు. ఇదిగో చూడండి, 1 గ్లాస్ కానీ మూత కానీ ఇలాగ అంచులు పోయి ఉండాలి. ఇంకా మనం ఇలా తీసేసుకోవడమే. మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు వస్తుంది. ఇంకా చూడండి ఎంత బాగా వస్తుందో.
ఇదిగో చూసారా ఎన్ని వచ్చాయా, ఎంత బాగా వచ్చాయా. ఇవి కూడా చేసేసుకున్నాం, ఇవి పక్కన పెట్టుకొని అయిపోయినాయండి. ఇదిగో చూడండి అయిపోయినాయి. ఇప్పుడు ఆయిల్ ఎడెక్కింది, ఇందులో వేసుకున్నామండి. ఇవి కూడా వేసుకున్నాం అందులో. పంచదార అయితే ఇంకా తెల్లగా ఉంటాయి, పంచదారతో కూడా చేసి పెట్టి. అయిపోయిందండి, చాలా టేస్ట్గా ఉంది. ఇదిగో చూడండి నేను నవ్వుతాను, ఎంత శబ్దం వస్తుందో వినబడుతుందా మీకు? చాలా అంటే చాలా సూపర్గా వచ్చాయండి, బాగున్నాయి. ఈ చంద్రకాంత్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనుండి బెల్ ఐకాన్ నొక్కండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ పెట్టండి. మళ్ళీ మంచి వీడియో కలుసుకుందాం, అంతవరకే బాయ్ అండి. ఆకం పట్టానండి, అందుకే మెత్త దూదుల్లో ఉన్నాయి. ఇవి చాలా క్రిస్పీగా ఉన్నాయి, బెల్లం వేసి పీసుకాను. పంచదారతో అయితే తెల్లగా వచ్చినాం, అందుకే ఈ కలర్ వచ్చాయి. అవి మీకు ఎలాగొచ్చిందో మీరు ట్రై చేయండి ఇంట్లో. టేస్ట్ మట్టుకు చాలా అదిరిపోయిందండి, చాలా బాగుందా. మళ్ళీ మంచి రెసిపీతో కలుసుకుంటాను, అంతవరకే బాయ్ అండి.